నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి చూస్తున్నట్లయితే ఈ సేవ్ ఆంధ్రప్రదేశ్గా మారిందని, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవసాయం దండగగా మారిందని, కానీ వైసీపీ హయాంలో పండగలా ఉందని చెప్పి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? అంతేకాకుండా మోంతా తుఫాను పైన కూడా ఆయన కీలక కామెంట్స్ చేశారు. మరి వీటన్నిటిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. నాడు పండగలా ఉన్నటువంటి వ్యవసాయం నేడు దండగలా మారింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రైతుల పరిస్థితి చూసినట్లయితే సేవ్ ఆంధ్రప్రదేశ్గా ఉంది అని చెప్పి అంటున్నారు సార్. అంతేకాకుండా మోంతా తుఫాన్ను ముగ్గురు కలిసి పీక పిసికి విసిరేసినట్టుగా బిల్డప్ ఇచ్చారు, కానీ దాని ఎఫెక్ట్ ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటి, నిజంగానే రైతుల పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉందా? మరి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుందా? మరి నిన్న చూసుకున్నట్లయితే అటు లోకేష్ గారు, అనిత గారు కూడా కేంద్రంకి వెళ్ళి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు సార్. అసలు పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది, వాస్తవాలు ఏంటి? ఇప్పుడు ఇవాళ నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు పాలనా హయాంలో వ్యవసాయం దండగా, మా పాలనా హయాంలో వానదేవుడు కూడా మా పార్టీలోనే చేరాడు కాబట్టి మాది దేవుడు పాలన కాబట్టి మా పాలనా హయాంలో వ్యవసాయం పండగగా మార్చాము అని చెప్పని చాలా ఆర్భాటపు ప్రచారం చేసుకునేవాడు ఆయన. అసలు చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు అని చెప్పని చాలా విస్తృతంగా ప్రచారం చేసేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఏ సందర్భంలో ఆ వ్యాఖ్య చేశాడు అనే కనీస మాత్రపు సాక్ష్యాధారాలు లేవు. లేకపోయినా చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు, నేను పండగగా మార్చా, ఇదే విధంగా తనని తాను ఒక రైతు బాంధవుడిగా ప్రచారం చేసుకునేవాడు. అయితే నాకున్న అవగాహన మేరకు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాయన వందలాది ఎకరాల దళితులకి ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేసిన అసైన్మెంట్ ల్యాండ్లని బలవంతంగా రిజిస్టర్ చేయించుకొని పెద్ద పెద్ద ఎస్టేట్లు కట్టుకున్నారు. ఇడుపులపాయ ఎస్టేట్ అని చెప్పని. తర్వాత ఆ భాగవతం బయటకు వచ్చేటప్పటికి నిండు అసెంబ్లీ సాక్షిగా మా నాయనకి అవగాహన లేక అమాయకత్వంతో అసైన్మెంట్ ల్యాండ్లు కొన్ని కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంటే ఈయన మీద, ఈయన కుటుంబ సభ్యుల మీద కేసులు రాబోతున్నాయి. అందుకోసం చెప్పని ఈయనే ముందస్తుగా అమాయకత్వాన్ని నటిస్తా కాబట్టి 300 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నా అని చెప్పని నిండు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన గనుడు సో కాల్డ్ రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి. అంటే అప్పటికి దశాబ్దాల తరబడి ఆ భూములు అనుభవించారు వాళ్ళు. ఆ వాస్తవాలు వెలుగులోకి రాబోతున్నాయి కాబట్టి ముందుగానే వాళ్ళ అత్యలుగుతనాన్ని ప్రదర్శించారు. వాలంటరీగా డిస్క్లోజ్ చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండకూడదు అని చెప్పని ఒక చట్టాన్ని అప్పటికప్పుడు ఆయన కోసం తెచ్చుకున్నాడు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఈయన కూడా ఇదే చంద్రబాబు హయాంలో కరువు, చంద్రబాబు కమల పిల్లలు, మా హయాంలో వానల పుష్కలంగా పడతాయి. వీళ్ళ ఆయన కూడా అదేనేవాడు. అంటే కొన్ని పదాలు పరుషంగా అనిపిస్తాయి, కానీ వానదేవుడు మా పార్టీలో చేరాడు, మా దేవుడు పాలన అని చెప్పుకున్న రాజశేఖర రెడ్డి గారు ఆయన కాలం చేసింది కూడా వానలోనే. మరి దేవుడు మీ పార్టీలో ఉంటే, మీ దేవుడు పాలన అయితే మీరెందుకు ఆ వానకు బలయ్యారు? ఈ మాట అడిగితే తలెక్కడ పెట్టుకుంటారు? అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా రోజా పదే పదే మాట్లాడేది చంద్రబాబు కరువు కమల పిల్లలు అని చెప్పని. ఇక్కడ కొన్ని మాట్లాడుకున్నాం. రాష్ట్ర చరిత్రలో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా ఉద్యాన పంటలకి సబ్సిడీ విత్తనాలు బిగిన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. నేను కూరగాయల రైతుని. 1999-2000 నాటికే ఆ రోజున మైకో కంపెనీ బెండ విత్తనాలు కిలో 900 ఉండేవి. మేము ఆ బెండ తోటలు వేసేవాళ్ళం. కిలోకి 50% సబ్సిడీకి 450 రూపాయలకి ఇచ్చేవాళ్ళు మాకు ఆ రోజుల్లో, టీడీపీ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించిన హయాంలో మాట చెప్తున్నా నేను. అలాగే సాబు కంపెనీ పవర్ స్ప్రేయర్ చాలా ఎక్కువగా అదే వాడేవాళ్ళు రైతులు. 2550 రూపాయలు ఉండేది. 1250 కడితే రైతుకి ఆ పవర్ స్ప్రేయర్లు సబ్సిడీ మీద వచ్చాయి. ఆ తర్వాత 2014-19 ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిన రోజుల్లో 90% సబ్సిడీకి రాయలసీమ వ్యాప్తంగా హార్టికల్చర్ ప్రమోట్ చేయాలి అని చెప్పని, అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పని 17 లక్షల ఎకరాలకి, అంటే రైతు 10% పే చేస్తే చాలు, 90% సబ్సిడీ ప్రభుత్వం భరించి 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు. 26,000 ట్రాక్టర్లు రైతురథం పేరిట రైతాంగానికి సబ్సిడీ మీద ఇచ్చారు. హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, మల్చింగ్ షీట్లు, తైవాన్ స్ప్రేయర్లు, ఇట్లాంటి అగ్రికల్చర్ మెకనైజేషన్కి వందలాది కోట్ల రూపాయల సబ్సిడీతోటి ఆ పరికరాలు రైతాంగానికి అందజేశారు.
మరి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు? చంద్రబాబు 17 లక్షల ఎకరాలకి ఇచ్చాడు. నీ హయాంలో ఎన్ని లక్షల ఎకరాలకి ఇచ్చావు? ఎన్ని వేల ఎకరాలకి ఇచ్చావు? ఎన్ని వందల ఎకరాలకి ఇచ్చావు? పోనీ 1 ఎకరానికైనా ఇచ్చావా? నువ్వు ఇవాళ చంద్రబాబుని ఆయన హయాంలో వ్యవసాయం దండగంటున్నావా? నీ హయాంలో పండగగా మారిందా? చంద్రబాబు హయాంలో గండికోట రిజర్వాయర్ పూర్తయి రిజర్వాయర్లో నీళ్ళు వచ్చినాయి. చిత్రావతి రిజర్వాయర్ పూర్తయి అందులోకి నీళ్ళు వచ్చినాయి. 5 ఏళ్ల నీ పాలనలో నీ నియోజకవర్గానికి, నీ రైతాంగ పొలానికి నీళ్లు పారించే పిల్లకాలాల వ్యవస్థ కూడా నువ్వు ఏర్పాటు చేయలే. కళ్ళ ముందు నీళ్లు కనిపిస్తున్నాయి రిజర్వాయర్లో. ఆ రిజర్వాయర్ నుంచి కాలువల వ్యవస్థ కూడా ఏర్పాటు చేయని పాలన నీది. ఇది చూసి కదా నీ జిల్లా ప్రజలు కూడా 7 చోట్ల నిన్ను ఓడించింది. నీ మీద నమ్మకంతో 2019లో 52 సీట్లకు 49 సీట్లు నీకు ఇస్తే అదే ప్రజలు 2024లో నిన్ను 7 స్థానాలకు పరిమితం చేశారు మొత్తం రాయలసీమలో. ఇవాళ వ్యవసాయాన్ని నువ్వు పండగగా మార్చావా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో 2014-19 మధ్య మిర్చి గిట్టుబాటు ధర కన్నా తక్కువ కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. క్వింటాకు 1500 రూపాయలు, ఒక్కొక్క రైతుకి 30,000 మ్యాక్సిమం క్యాప్గా పెట్టి ఆయన ఇన్సెంటివ్ ఇచ్చారు. నీ మొత్తం టెన్నుల్లో నువ్వు ఎంత ఇచ్చావు? ఎప్పుడైనా ఏ పంటకైనా సరే మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ రైతాంగానికి నువ్వు క్రాస్ సబ్సిడీ ఇచ్చినవి కానీ ఒక్క ఉదంతం చెప్పు. అలాగే మినువులు పెసలకి క్వింటాలకు 1000 రూపాయలు ఇచ్చారు ఆయన. ఈ టెన్నూరులో రీసెంట్గా ఉల్లి రైతులు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటే హెక్టార్కి 50,000 రూపాయలు, అంటే ఎకరానికి 20,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చారు ఆయన. 12 రూపాయలు మినిమం గ్యారంటీ ప్రైస్ పెట్టి ఆ మినిమం గ్యారంటీ ప్రైస్ కన్నా ఎంత తక్కువ కొంటే ఆ మార్జిన్ అమౌంట్ ఆయన పే చేశారు. తర్వాత నువ్వు ఎంతకన్నా అమ్ముకో, నువ్వు ఈవెన్ 12,000 రూపాయల చొప్పునైనా అమ్ముకో, కానీ ఉల్లి పంట పండించిన ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఆయన వైపు నుంచి ప్రభుత్వ పరంగా ఆ వెసులుబాటు కల్పించారు. మామిడి పంట కూడా కేజీ 5 రూపాయలకి మార్కెట్లో అమ్ముడుపోతుంటే 12 రూపాయలు మినిమం ప్రైస్ ఫిక్స్ చేసి ఆ 12 రూపాయలు మార్జిన్ మనీ ప్రభుత్వం భరించింది. కోకో అంటే ఏ పంట చూసుకున్నా ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చారు. బర్లీ పొగాకు ప్రభుత్వ ఇంటర్వెన్షన్ తోటి వందలాది కోట్ల రూపాయల సబ్సిడీలు ప్రభుత్వం భరించి రైతులకి మినిమం ప్రైస్ దక్కేలాగా ఈ ప్రభుత్వం చేసింది. నువ్వేం చేసావు? నీ పాలనా హయాంలో నేను పలానా సందర్భంలో పలానా సంక్షోభంలో రైతాంగానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగానికి ఈ విధమైన సబ్సిడీ ఇచ్చానని చెప్పాను. నువ్వు చెప్పే నైతికత నీకు ఉందా? అంటే నీ పాలనా హయాం రైతులు చూడలేదా? నీ పాలనలో రైతాంగం సంక్షోభాన్ని ఎదుర్కొన్నారా, పండగ వాతావరణంలో వ్యవసాయం చేసుకున్నారనేది అనుభవం లేకుండానే నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించి కూర్చోబెట్టారా? ఇవాళ నీకు ఒక మీడియా ఉంది, నీకు ఒక సోషల్ మీడియా ఉంది. నువ్వు ఆహా అంటే ఆహా, ఓహో అంటే ఓహో అనే భజన బృందాలు నీ చేతిలో ఉన్నాయని చెప్పని నీకు నువ్వు నా హయాంలో వ్యవసాయం పండగ అని చెప్పని నీ స్వయం ప్రకటిత కితాబులు ఇచ్చుకున్న మాత్రాన రైతాంగం నీ పాలన మర్చిపోలా. నాడు చంద్రబాబును చూశారు, నేడు చంద్రబాబును చూస్తున్నారు. నేడు ఎంత బాధ్యతగా ప్రభుత్వం 51 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలుకి ప్రభుత్వం ఇవాళ కృతనిశ్చయంతో కొనుగోలు చేస్తూ ఉంది. ప్రభుత్వం రైతాంగాన్ని గాలికి వదిలేలా, గాలికి వదిలేసింది మీరు. వాళ్ళ మీ పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపులు ఎన్ని? 2014-19 మధ్యకాలంలో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద నాటి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీ హయాంలో 22,000 కోట్లు ఖర్చు పెట్టారు. నాడు 12,500 కోట్లు రాయలసీమ ప్రాంతానికి ఖర్చు పెడితే మీ హయాంలో 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవేవి ప్రజలకు అనుభవపూర్వకంగా వాళ్ళ కళ్ళ ముందు జరిగిన వాస్తవాలు కాదు అని చెప్పని ఈరోజు మీరు మసిబూసి మారేడికాయ చేసే ప్రెస్ మీట్లతోటో ప్రజలను మభ్యపెట్టే సమాచారం ఇచ్చిన మాత్రాన వాస్తవాలు గుర్తించలేనంతటి అమాయకత్వంలో ప్రజలు లేరు. ఇవాళ ఎల్లకాలం నేనే ఏమార్చగలను అనుకుంటే ఏమారటానికి ప్రజలు సిద్ధంగా లేరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి.
సార్ పరామర్శల పేరిట, పర్యటనల పేరిట, లేదంటే ఇలా ప్రెస్ మీట్ల పేరిట రైతులకేదో ఆయన ఆపద్బాంధవుడు అని చంద్రబాబు నాయుడు గారు ఏదో కక్ష సాధింపు చేస్తున్నారని, అంటే దీంట్లో ఏదైనా రాజకీయ కుట్ర కానీ ఏదైనా వ్యూహం ఉందంటారా? ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి 90% సబ్సిడీకి డ్రిప్ పరికరాలు అంతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీ డ్రిప్ పరికరాల స్కీమ్ను రద్దు చేశాడు. దాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సబ్సిడీకి అగ్రికల్చర్ మెకనైజేషన్ పరికరాలు అందుతూ ఉన్నాయి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో ఒక్కొక్క రైతుకి 400 రూపాయలకి టార్పాలిన్ పట్ట అందిగలిగారు. 4,000 రూపాయలు ఖరీదు చేసే టార్పాలిన్ షీట్ని 400 రూపాయలకి ఇచ్చారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఒక్క టార్పాలిన్ షీట్ కూడా రైతాంగానికి ఇవ్వాల. మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు మళ్ళీ అగ్రికల్చర్ మెకనైజేషన్కి రైతాంగ పరికరాలకి విపరీతమైన సబ్సిడీతో రైతాంగాన్ని ఆదుకుంటూ ఉన్నారు. ఇవేవి రైతాంగానికి తెలియవు అంటే భూమిలో నిలబడి వ్యవసాయం చేసే రైతుకు తెలుసు ఏ ప్రభుత్వం, ఏ పాలకులు, ఏ ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తున్నారు అని చెప్పని. 4 గోడలకు పరిమితం అయ్యి ఒక ఆర్కెస్ట్రేటెడ్ స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్లకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిందే ప్రజలు నమ్ముతారు అన్న ఒక రకమైన భ్రమంలో తను బతుకుతూ తన శ్రేణులను కూడా అదే భ్రమంలో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి రైతులకు తెలుసు ఎవరి హయాంలో వ్యవసాయం పండగలా ఉంది, ఎవరి హయాంలో వ్యవసాయం దండగగా మారింది అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.